సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. ఇది మరియు అది. ప్రతి జీవియు తన్ను నేనని వ్యవహరించుకొనుచున్నది. నేను రామయ్య, నేను కృష్ణయ్య, నేను సీత, నేను రాధ అని ఎవరికి వారు నేను అను పదమును ఉపయోగించుకొనుచున్నారు. అసలు మాటలు రాని కారణముచ్చే పశుపక్షి మృగాదులు ఈ నేను అను పదమును వ్యవహరించలేకపోవుచున్నవి. కాని మాటలే వచ్చి ఉండినా అవి కూడా ఈ నేను అను పదమును ఉపయోగించి ఉండేవి. అంతేకాక కొండలు, గుట్టలు, మ్రాణులు కూడాను నేను గుట్ట, నేను పుట్ట, నేను చెట్టు అని వ్యవహరించి ఉండేవి. ఇవంతయు సూక్ష్మముగా విచారించి చూచిన ఈ నేను అను పదములో ఏదో గొప్ప రహస్యము ఇమిడియున్నది. పామరుని మొదలు పరమాత్మ వరకు ఈ నేను అను పదముచే వ్యవహరించుచున్నాడన్న ఈ రహస్యమును ఎవరు విచారించుచున్నారు? ఎంతమంది విచారించుచున్నారు? పోని విచారించి అర్థము చేసుకున్న వారెందరు? పోని అర్థము చేసుకుని ఆచరణయందుంచిన వారెందరు? మహామహామేధావులు, పండితులు, పరమహంసలు సహితము ఈ నేనను మంత్రమునకు అర్థమేమో గ్రహించగలిగినారా? లేదు. భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకములు పూర్తి కంఠస్థము చేసుకొని ప్రవచనము చేయుచు ప్రబోధలు సలుపుతూ వాటి భాష్యములు వ్రాసే మేధావులు సహితము ఈ నేను అను పదము యొక్క పరమార్థమును పూర్తిగా గ్రహించినారా? గ్రహించియుండినా అహం త్వా మోక్షయిష్యామి మామేకం శరణం వ్రజ క్షేత్రం చాపి మాం విద్ధి ఇత్యాది శ్రీకృష్ణ వాక్యములలో నేను అని సంబోధించుకొనినాడు కదా. ఈ విధమైన నేను అను పదము సర్వత్రా సర్వజీవాత్మస్వరూపమే అనంతరూపమై స్పష్టముగను గోచరించుచున్నది. పూసలలో దారము వలె నామరూపములు భిన్నములుగా కానవచ్చుచున్నను అన్నింటినీ కూర్చిన సూత్రము వలె ఈ నేను కానబడుచున్నది. రూపనామములు ఎన్ని మారినా ఈ నేను అనునది మారక శాశ్వతముగా నిలిచియున్నది. మొదట ఈ సర్వవ్యాపకమైన నేను గుర్తించిననే సర్వమూ తెలుసుకొనినవాడు కాగలడు. అతడి జగద్గురువు, విశ్వగురువు, సద్గురువు లోకమున ఉపాధి భేదములచే భిన్న భిన్న భావములను అభివృద్ధి చేసుకొని వ్యవహరించుట, ఒకరు గొప్ప మరొకరు తక్కువ అని వ్యవహరించుట కూడా ఇట్టి దొడ్డబుద్ధికి లక్షణములు కానేరవు. కేవలము పొట్టకోటి విద్యలు అనేకము నేర్చి వాదోపవాదములకు సిద్ధమైనంత మాత్రమున పాండిత్యము అనిపించుకొననేరదు. నేను అను పదము పదార్థములనే కాక సర్వాత్మయగు పరమాత్మను గుర్తించి విచారించుచుంటునన్న మాట. ఇది ఏ నీవు అని గుండెలను తట్టి చూపించుచున్న విధమున తత్వమసి అను మహోపదేశ వాక్య శబ్దమొకటి ఒక చెవిని వినిపించుచున్నది. ఎంతటి శాస్త్రజ్ఞుడైనను స్వతంత్రించి బ్రహ్మజ్ఞానమునకు పూనుకొనరాదు. అనుభవజ్ఞులైన ఆచరణరూపులైన మహనీయుల వలననే గ్రహించదగిన విషయములు. ఈ పవిత్రమైన నేను అను తత్వజ్ఞానము తర్క వ్యాకరణాదులకు
సాధ్యమగునది కాదు. అవి అంతయును శృతిస్మృతుల హెచ్చరిక సుమా. నేను అను విషయమును పూర్తి స్థూలముగా చెప్పదలించిన ఎడల 3 ముక్కలతో తేలిపోవును. నేను పగలు వ్యవహరించుచున్నాను, రాత్రులందు నిద్రించుచున్నాను, నిద్రలో కలలు కంటున్నాను, ఇట్లు చేయుచు చనిపోవుచున్నాను. ఇది వ్యక్తికి గల జ్ఞానమును బట్టి చూచిన ఈ వ్యవహారము నేను పుట్టిన పిమ్మట నుండి ప్రారంభమగును. అయితే పుట్టక పూర్వము ఈ నేను ఉండెనా? ఉండియున్నచో ఉన్న వస్తువుకు పుట్టుట అనునది ఉండదు కదా. పోని పుట్టక పూర్వము ఎట్లుండెను? ఈ నేను ఎచ్చటుండెను? దేహాదులకు భిన్నముగా నుండెనా, లేక ఇంద్రియములకు అతీతమై ఉండెనా అను సంశయములు అలలుగా చెలరేగును. అసలు నేను అను పదము ఒక్క వస్తువునకు, ఒక వ్యక్తికి, ఒక్క రూపనామములకు సంబంధించినది కాదని స్పష్టమగుచున్నది. కనుక మొదట నేను అనునది లేక నేనెవరు అనునది గుర్తించిన సర్వప్రపంచమును గుర్తించనవాడు కాగలడు. సృష్టిలో జగత్తులో తెలుసుకోదగిన విషయములు అనంతమైయుండగా ఈ నేను గూర్చియే తెలుసుకొనవలసిన అవసరమేమి? ప్రపంచమును తెలుసుకొనుటకు ప్రయత్నించవచ్చును కదా, లేక జీవుని తెలుసుకొనుటకు పరిశీలన సరుపవచ్చును కదా, పోని దేవుని గూర్చి విచారించవచ్చును కదా. ఇట్టి ప్రపంచ జీవ పరమాత్మలు ప్రధాన స్థాయిని అందుకొన్న మహావిషయములుండగా వీటన్నింటినీ విడిచి నిత్య జీవితములో అమాయకులైన పసిపాపలు కూడా పదే పదే వినియోగించే ఈ నేను అను ఈ సామాన్య విషయమును తెలుసుకొనిన వచ్చు ఫలమేమి అని సందేహించవచ్చును. పదము సామాన్యమే కాని దానిలో అర్థము అనంతము, అఖండము. అందుకే ప్రతి మహనీయుడు చెప్పునది ఇదియే: నిన్ను నీవు విచారించుకో, నిన్ను నీవు తెలుసుకో, అప్పుడే మోక్షప్రాప్తి కలుగును అని హితోపదేశములు చేయుచున్నారు. శాస్త్రములు హెచ్చరించుచున్నవి: యద్విజ్ఞానేన సర్వం విజ్ఞానం భవతం మొదలగు ఆజ్ఞలను పట్టి ఆత్మవిచారణే ముఖ్యమని తేలుచున్నది. ఇట్టి ఆత్మవు నీవేనని తత్వమసి మహావాక్యము ఉపదేశించుచున్నది. కనుక నీ వాంఛితము ఈడేరుటకు నిన్ను నీవు విచారించుకో. నీవు నిత్యుడవనియు శాస్త్రములు నిన్ను ఆవరించిన అజ్ఞానమును పారద్రోలి నీ స్వస్వరూపమును అనుభవమునకు తెచ్చుచున్నవి, స్ఫురింపు చేయుచున్నవి. ఇట్టి పరమరహస్యమును పరమశ్రేయమును బోధించుచూ వచ్చుచున్న శాస్త్రములను విశ్వసించక కేవలము మూఢాచారముల వెంట ముసుగు వేసుకొని పయనము చేసిన ఆత్మతత్వమెట్లు అబ్బును? ఆనందరూపమెట్లు అగుపించును? శృతి తాత్పర్యము గ్రహించుటకు కేవలము లౌకిక ప్రజ్ఞ మాత్రమే చాలదు. దానిని భక్తి ప్రపత్తి భావములతో భగవత్కృపను సాధించి అతని కరుణా కటాక్షములచే తెలుసుకొన సుసాధ్యము. మానవుల శ్రేయోపేయముల నిర్ణయించే సమర్థులు దైవస్వరూపులే. అన్యులకు ఇట్టిది అసాధ్యము. తమను తామే తరింపచేసుకోలేని నేటి గురువులు ఇతరులను ఎట్లు తరింపచేయగలరు? ఇల్లు గెలవక రచ్చలకు దిగే నేటి గురువులు అధికమొకట చేతను అనర్థములు అధికముగా బయలుదేరి వాటికి నానార్థములు తోకలుగా పెంచి యథార్థమును అంతు తెలియక చేయుచున్నారు. అసలు శాస్త్రములకు కూడాను తమ తమ అనుకూలములకు తగినట్లు అర్థములను సృష్టించి స్వార్థమునకై వినియోగించుచున్నారు. ఈ పరిస్థితిలో దైవ కటాక్షమే దివ్య ఆదర్శము, అదే దారి చూపే దేదీప్యము, ధన్యుల చేసే దయారసము, దరికి చేర్చే దట్టమైన దిట్టమైన ధర్మనావ. తన్ను తాను విచారించుకొనుట మోక్ష మార్గమని అనేకమంది పెద్దలు చెప్పుదురు. కాని ఈ విషయమునకు తాము స్వతంత్రముగా చూచుకొనుచున్నారా? స్వవిమర్శో మోక్షః అన్న విషయమునకు అర్థమేమి? అదే ఆత్మ, అదే నేను. నేను ఆత్మ వేరు కాదు. నేను అను దారము సర్వత్రా పడుగు పేకగా చేరటముచే అదే ఆత్మ అను వస్త్రముగా రూపొందుచున్నది. ఈ నేను అను దారములు వేనికవి ఉపాధి భేదముచే వేరైన ఆత్మ అను వస్త్రమే అదృశ్యమగుచున్నది. సరే, అయితే ఈ నేనను దారము, ఆత్మ అను వస్త్రము దేనికది విడిపోవచ్చును. కాని ఆ రెండింటి యందు చెక్కు చెదరక ఏకంగా ఉన్న ప్రత్తి అదే పరమాత్మ.
పరమాత్మ అను ప్రత్తి లేక నేనను దారము, నేనను దారము లేక ఆత్మ అను వస్త్రము ఉండుటకు వీలులేదు కదా. ఏతావాత ఈ 3 రూపములు 3 నామములు ధరించిన త్రిమూర్తి స్వరూపమే ప్రత్తి అను పరమాత్మ, ఏకాత్మ, దివ్యాత్మ.